వెళ్ళిపోతా ఉన్నావో నేను పోంగా ఒక్క మాట నేను ఒక్క మాట చెప్పుతున్నావో నాదమ్మ కన్న బిడ్డ ఉండేవో నా బిడ్డారు రాదేవి బిడ్డ పైలవయ్యా నన్ను పైరుగా మన్నడు దేవుడు ఊరు అమ్మన్నది కాడు రమ్మంటుంది నారా మన ఇంత పాతకుండా మన ఇంట్లో పాత బట్ట పొమ్మంటుంది చాలింటి కొత్త బట్ట రమ్మంటుంది నారా మన ఇంట్లో పాతకుండా పొమ్మంటుంది కుమ్మరింటి కొత్త గుండ రమ్మంటుంది నారా దేవుడు నన్ను బయలుగా మాట్లాడు ఇల్లు బాగినారా పల్ల బాగినే నేను వెళ్ళిపోతాను కానీ పోవంగా ఒక్క మాట మన సంసార జీవితంలో మనకొక్క బిడ్డ పుట్టింది నానా మన బిడ్డారు రాలదేవి 7 ఏళ్ళ బిడ్డకు పెళ్లి వేసినవు కానీ బిడ్డ కష్టము చూడలేదు బిడ్డ బాధ చూడలేదు నేను పోవంగా ఒక్క మాట నా తల మీద బరువు నీ తల మీద పెడతాన్నా నా బుధ మీద కాబట్టి నీ బుధ మీద పెడతాన్నా నా పేగు తీసి నీ వెనకేమి పోతాన్నా నాదా మన బిడ్డ పైన అయ్యా నీ బాధలు అడగరా నువ్వు నిన్ను కొట్టటొల్ల చూడరా నువ్వు నిన్ను తిట్టడొల్ల చూడరా దేవో నిన్ను వండుకోమారినాలా నీకు గుండ చేతికి తన్నావోనా నేను పోతన బిడ్డ రాలే కన్న బిడ్డ అనురాగా నేను పోతన బిడ్డ నా బిడ్డ నిన్ను గుల్లడి గుల్లగన్నా నా బిడ్డ నిన్ను మండడు పోకెళ్ళగాదే నా బిడ్డ అయ్య బిడ్డ నిన్ను లాదుకున్నాను నా బిడ్డను నాదేవి కోటి దేవుళ్ళ పూజ చేసి నేను కొల్లానికి పల్లె కట్టి మొక్కరాని దేవుడు మొక్కి ముడగరాని గుండాలల్ల మునిగి బిడ్డ ఒక్క బిడ్డను ఓడిగట్టుకున్నా వినగల్లగాని బిడ్డ నీ రాతగరపోతే నేను రాదా నువ్వు పుట్టినాక 7 ఏళ్లకు నాన్న పోతాను అన్నాడు బిడ్డ అందుకొరకి నా కళ్ళ ముందడ నీకు పెళ్లి వేస్తే నా బరువు తీరుతలారి నీకు పెళ్లి వేసిన గాని బిడ్డ రేపటి కళ్ళ నీ కడుపుల బిడ్డ పుట్టిన కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన చూడరాను అమ్మలే దాని ఏడులకు బిడ్డ అమ్మలే దాని ఏసెల్ల పొట్టి ఎడులకు ఏసెలక పొట్టి ఎడులకు ఇయ్య బిడ్డ రావే బిడ్డ బిడ్డనే రానా ఇయ్య నేను పోతా ఉన్నా నా నా బాగి బిడ్డ అల్లుడా రాజన బిడ్డ పైన అల్లుడికి దండం పెట్టింది భర్తకు దండం పెట్టిన నేను పోదన్నా బిడ్డ పైన అది ఆ భర్త కాళ్ళు మొక్కి కన్న తల్లి భర్త ప్రాణాల కాడ మీద పట్టుకొని భర్త ప్రాణాల కాడ ఓ దేవుడా తల్లి ప్రాణాలు ఇడవట్టే ఓ దేవుడా తల్లి
అయ్యో బాబా ఎట్ల గల్ల పడతవే 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 అయ్యో బాబా నీ కళ్ళ ముందట నా ప్రాణం పోపాయగానే మన బిడ్డకేమి పొద్దు చెప్పిపోతే అన్నాడు పుట్టి నన్ను చూసుకున్నవే నన్ను ఎడలేని కట్టాలలో అడగొట్టిపోతాను దేవి ఎన్నాడు తెల్లవారే ఎన్నాడు పొద్దు ఊగే నా భార్య ఎన్నాడు ఒడిసిపోలే కట్టవెట్ల ఇల్లనిస్తే నా భార్య ఓ బాబా శ్యామలదేవి ఓ బాబా శ్యామలదేవి ఓ బాబా శ్యామలదేవని ఆ పచ్చని పందిరల కింద పూలు పీటల మీద శరణు వరకల్లు కోట శివదమ్మునికున్న కాడ మండలించి మన చెప్పిన ఆ కాడు ఉండేది అద్దాల నేనల్లా ఒక్కటి ఉంటూ వంటివా ఓ బాబా ఒక్కటి ఉండనైతే ఒంటరిగా బతకాలైతే నన్ను వేసి పోదివా శ్యామలదేవి పేరు నా బాబు నోటి విలువకుంటే ఇద్దరము ఊగంటి అటుంగుంటు ఇయ్యాలల్లా ఒక్కడిని మంచివా ఓ బావనితో ఒక్కడిని ఊగనైతే ఒంటరిగా బతకాలైతే నన్నే కదిలేసి పోతివా మదరిస్తే
మన బిడ్డ అనురాధ ఏడుతుంది అత్తగారింటికి సాగలోళ్ళు రావే ఆనాడు నీవో ఇడుగాని ఇడులోనా ఇంకొక పెట్టులోనా రాజ్యానరాజు మోంటి మహారాజు ఏడువంగ దావర్త కోట చెరులందరూ కుప్పై తండ్రు అయ్యో అయ్యో ఇది ఏమి కలిమాయ ఆ తల్లి మనసులో పెట్టుకున్న మాట భర్తవు చెప్పలేదట బిడ్డకు పెళ్లి చేసి 7 ఏళ్ల నాడు తల్లి మరణమైందని 1,000 మంది కొమ్ములెక్కి చూడంగా 6,000 మంది అడ్డగోడలెక్కి చూడంగా పెళ్లి ఖర్చు వాళ్ళందరూ ఎక్కెక్కి పడి ఏడువంగా రాజ్యాన రాజు భార్య మీద పడి ఏడువంగా ఓరి పోడా ఏం చేస్తానవరా ఈ మంది అందరూ ఏంద్ర ఉరికత్తారు మా అత్త చచ్చిపోయింది ఏంద్రా అత్త చచ్చిపోయింది ఓ రాములు పెళ్లికత్త సావైందారా ఓరి పోడా నువ్వు ఎటువైనా ఇవ్వరాక నేను ఇంటానికి సాకలల్లో కావాలి ఏంట్రా ఇక మా అత్త చచ్చిపోయింది మా అత్త కూడా ఎడుతురా మీ అత్త మీద పడా ఓ పెళ్లికత్త సావైంది ఇప్పుడు ఇది నా ఇంటికి వచ్చినట్టుగా అయితే నేనే దత్తను నా మొగడే దత్తడు నా పోరడే దత్తడు ఓ ఇది ఏ గడియల వచ్చిందో నా ఇంటికి ఏ గడియల నా కొడుకు దాపరం చేసిర్రో రారా అది నీ పిల్లం కాదు నువ్వు దానికి మొగడివి కాదు నీకు మంచి పిల్లని చూసి సంబంధం చూసి పెళ్లి చేస్తారా నీకేరా నాకు పెళ్ళి అది చచ్చిపోయింది మీ అత్త చచ్చింది కాబట్టి గదిన్నట్టు చేసుకుంటావురా పెళ్ళి అయిపోయి మా అత్త చచ్చిపోయింది మా అత్త కూడా ఎడుతురా మీ అత్త మీద వాడు ఏడువా ఓ ముసలాడా ఏందే ఓ ఈ తలపాండు వాళ్ళగా చూడురా మూటకేసిన మొద్దున్నాడు ఆడికెళ్ళి కదులుతలేడు మెదులుతలేడు పోదాం రారా నీ అవ్వకడుపు గారు ఎడిపోతావే ఏమడతాడు మరి ఇంటికి ఇంటికి ఏం చెప్తావు ఇక్కడ మా చెల్ల చచ్చిపోయిందో ఓ ఇడ పెళ్ళం పోనీగా నా శైలికే వచ్చిందట ఆయనకి శైల్యాట ఎప్పుడైంది నీకు శైల్య పెళ్ళైనాక చెల్లకపోతే ఏమైతే ఎప్పుడు కదా పెళ్ళయింది శైలి అయిందా కాదా అంటే మీ శైలి చచ్చిపోయింది కాబట్టి నీ శైలి మీద కాబట్టి నువ్వు ఏడ్చుకుంటుంటావా నువ్వు పెడితే బోస్ నేను దేవుడున్న మనిషిని కాదు నేను సచ్చినింటికి రాను కాదు నాయన్ను దేవుడు నీకు అయ్యో నాయన వల్లేదారా ఎవరు పడరు నాయన నీ నాయన చచ్చిపోయినాడు వారు నా నాయన చచ్చిపోడు కాదురా నాకు ఎవలాడు రాజన్న పడ్డారా పడితే పడితే నేను లింగధారణమైన మనిషిని కాబట్టి సచిన కాడికి రాను అబ్బో నేను వల్ల అక్క ఏ ఆగు నువ్వు అక్క అనక ఆయితా నువ్వు అక్క అనుడేమో కానీ నేను పోతే నా పోలని కరువు అయితే నీ బంగారం వచ్చండి భార్య చచ్చిపోయింది ఇక్కడ గమేం మాటలక్క నీ భార్య సల్లగుండా నేను పెళ్లికి అయితే నా పోరని పెళ్లి చేసుకుని అవతల పడతా ఇది అంత నాదే అయితే కావచ్చు అనుకున్నా పుణ్యానికైతే తింటారా చూసినవా అయ్యో పట్నం మీద ప్రజలు దశవంతురాలు ఇక్కడ అడుగు పెట్టింది బంగారు వసతి మొత్తం చంపినామని లోకం అంటారు లోకం అంటారా నన్నే అంటారా మీరు అక్క నా భార్య చచ్చిపోయి ఉన్నది ఇవేమి మాటలక్క అయ్యో అక్క అంటాను ఇంకా అక్క అని నీకెవరు అక్క ఎవర్రా నీకు అక్క నువ్వు కాదా అక్క నీ కొడుకున్న బిడ్డనిచ్చినప్పుడు నువ్వు నాకు అబ్బో నన్ను అక్క రారా పోదాం రారా ఎటు పోతావే ఇక్కడ మా అత్త చచ్చిపోయింది మా అత్తను దానం చేయాలి మా అత్తకు ఇప్పుడు పెద్ద దిక్కు ఎవరులే మీ అత్తకు పెద్ద దిక్కు లేరు కాబట్టి కొడుకునైనా నేనే అల్లున్నైనా నేనే మా అత్తను దానం చేసి 3 వద్దుల్లో 3 కొత్తా 5 వద్దుల్లో 5 కొత్తా 9 వద్దుల్లో 9 కొత్తా దినాల నాడు 11 కొత్తా నెల నాడు నెల మాసికం పెట్టి ఆ తర్వాత ఇంటికి వస్తాము 3 వద్దుల్లో 3 కోస్తావు 5 వద్దుల్లో 5 కోస్తావు 9 వద్దుల్లో 9 కోసి 11 వద్దుల్లో 11 కోసి ఈ ఊరు ఎలిగేడోళ్ళకు మొత్తం మండలం మొత్తం పెడతా ఎలిగేడు మండలం వల్ల మొత్తం తినబెట్టి తాగబెట్టి నెలమాసికం చేసినాక ఇంటికి వస్తావా పైసలు ఎక్కడిదా మొన్న వడ్ల పైసలు కొట్టలేదు నాకు అందుకే కొడుతుంది ఓ లంచ కొడుక లంచ బ్యాంక్ కోడు నాది నాకు పెట్టిండు నా బ్యాంకు లోన్ కట్టపోతే నాకు పెట్టిండు లంచ కొడుకుది నేను ఆధార్ కార్డు అని బ్యాంక్ అకౌంట్ ఇస్తే 4 లక్షల రూపాయలు పడ్డాయి ఆ 4 లక్షల రూపాయలు మింగుతా చూస్తానావురా చేసుడే అబ్బో వారి నేను ఏదన్నా విధం చేసి అవి కూడా వీక అక్కడ పోయి అది పెళ్ళే కాదు అది నా కోడలు కాదు
ఇక నేనైతే పోతాను ఇక్కడ ఉండా ఇక మీరు ఎప్పుడు వీళ్ళు తినమరిగిరా ఇక్కడ తాగమరిగిరు నాకు ఎరికే మీరు ఎందుకుంటారు అక్క పొల్లగాని తోటి పెళ్ళవుడు తోటి నీ బిడ్డను నా కొడుకు చేసుకున్న తోటి ఇది పుట్టుకన చచ్చిపోయింది ఈ పోరు నా ఇంట్లో అడుగు పెడితే నేనే చస్తాను నా భర్తే చస్తాడు అంటాను అక్క నా బిడ్డ అటువంటిది కాదక్క ఏమో నీ బిడ్డ అటువంటిదో నాకు తెలియదు కానీ ఈ లంజ కొడుకు ఇక్కడ ఎందుకుంటాను అంటే ఎట్లయినా ముసలాడా ఇక కదులుతలేవు అంటే ఎట్లయినా సచ్చినింటికి అల్లవలు ఇల్లవలు మందలు ఇష్టానికి వస్తారు ఇక బాటలో ఆపు తంసాపు అదో ఇదో తెస్తే ఇక మంచిగా దాక్కుంటుంటాను ఇక వలగబడతాను అవి నేర్తాను నీకు సలసలడిదేరా ఏంటి చల్లటి అంటే స్ప్రైట్లు దేరా వల్ల వల్ల ఎందుకు అవి నడవ నీకేమన్నా బీర్లేనా బీర్లు దాగా నేను బరాండి దాగా నేను నిట్టుండ మనిషిని ఏం దాగా కానీ ఇక నేను పోతాన్నా మీరు వచ్చిన మంచి అది పెళ్లి కాదు అది నా కోడలు కాదు అది అచ్చుడేమో కానీ నా ప్రాణం తీస్తుంది అయితే నేను పోతాన్నా ఆగో బాబా గారి నీళ్ళవద్ది దాని కళ్ళల్లో కాకులు కొడవద్దన్నాయి దాని మొత్తుల్లో పెట్ట దాని నోరు ఉచ్చుకోను ఈ పోరు పాడుగాను ఈ పెళ్లి పాడుగాను ఈ పోరుని వేసుకున్నాక ఇయ్యపురాజు వచ్చిందంటే ఇలా నా ఇంట్లో అడుగు పెడితే నేను దత్తడు నా మూడ దత్తడు అని ఎప్పుడు వెళ్ళిపోతుందో నిజవంతరాజు 12 ఏళ్ల పిల్లగాడు బుద్ధివంతుడు జ్ఞానవంతుడు అత్తంటే కన్న తల్లి తోడి సమానం కొడుకునైనా నేనే అల్లునైనా నేనేనని మావను బాధపడకని మావను ఓదార్చంగా అడ్డవారి కట్టెలు కట్టి పొడుగు 2 కట్టెలు కట్టి తల్లిని గాడల్లో వండబెట్టి చేసుకున్న భర్తకి కుండ పట్టుకొని ఎత్తుకోదు నలుగురేమో సాగనమ్మ మరి మందిరా చూడండి జనులారా తాకబడ్డ నాటి గీత కట్టబడ్డ తప్పబోదు ఈనాడు ఉట్టలేదు దిప్పుడు అల్లం ఆనాడు ఉంటుంది అన్ని అందలేని చుట్టాలు ఆఖరి సుఖన్న చూసుకుంటారని దింపుడు అల్లం కాడి కట్టరని దింపుడు అల్లం చేస్తారు దింపుడు అల్లం చేయండి 4 దింపుడు 4 వేసి 4 రూపాయలు వేయంగానే రాజ్యాల రాజు మోహన్ రెడ్డి బాబా శ్యామల బాబా ఇక లాస్ట్ పిలుపైపోతానే దేవి ఇక నా పాపం నోటితో నిన్ను వినవాలని చెవుల్లో నోరు పెట్టి శ్యామల శ్యామల అని 3 సార్లు పిలిచిండు అయ్యో రాజు పిలిచిన పిలుపులైనా తల్లి కన్నా రాజు పిలిచిన పిలుపులైనా తల్లి కన్నా
ముందటోళ్ళు వెనక గట్టనా ఊరు బయటికి వచ్చినారా గడ్డంలో పెట్టినారా శ్యామలమ్మను కాటములు పెట్టి అగ్గంత పెట్టంగానే బరబర బరబర కొండ పొడుగుతోటి తల్లి శరీరం కాలిపోతుందో కన్న బిడ్డను దగ్గర పట్టుకున్నాడు వాళ్ళుండి దగ్గర పెట్టుకున్నాడు అందరు స్నానం చేస్తున్నారు ఆఖరికి వీళ్ళు స్నానం చేసిరి ఆగో సాగరి వాడు దీపం పెట్టంగానే తెచ్చిన పూలు తెచ్చినట్టు దీపం కాడేసి దండం పెట్టి ఎక్కడో అక్కడ పోతున్నారు ఎవరు దిక్కాయ రాజుకు బిడ్డను సంకలు పెట్టుకున్నాడు వాళ్ళు కూసుండ పెట్టుకొని ఆగో దీపం కాడేయడంగా చనిపోతే ఒక్కటి తెల్లారితే రెండు మళ్ళీ రోజు మూడయ్యే పాయే మనిషి చచ్చిపోతే ఒక్క కాడ ఆగపోదు కాలం ఆగుతాడ మనిషి ఆగుతాడు గాని మూడొద్దుల్లో పిట్టలు పెట్టి 5వ రోజు పక్షికి పెట్టి 9వ రోజు చిన్న కర్మ చేసి 11వ రోజు పెద్ద పండుగ ఎత్తున్నాడు తన భార్యకు మోహన్ రెడ్డి 11 పండుగ చేసిండ్రు ఆ రోజు ఈ రోజు నెల రోజులు గడిచే నెల నాడు నెలమాసికం పెట్టిండు అప్పుడు అనురాధదేవిని చూసి ఆ పిల్లగాడు నిజమంత రాదు ఓ బావ అనురాధ మా తల్లి ఎంత కోపంగా ఉన్నదో మా తల్లి వెళ్ళిపోయింది మావయ్య నేను వెళ్ళిపోవాలి మావయ్య నా తల్లి నా కొరకు చూస్తుంది మామ నా తల్లి చూస్తుంది నేను పోవాలి అన్నాడు ఆగో తల్లితోని ఎంత బాధ ఉంటుందో అని ఆ పిల్లగాడు మామాని పోతానంగానే పోయి నా కొడుకు అన్నాడు నా బిడ్డ పైన అనురాధను చేతులు పెట్టంగానే నిజమంత మారాదు అనురాధ దేవిని తోలుకొని పోవంగా కన్న తండ్రిని చూసింది అనురాధ బాబు నువ్వు ఒక్కడికి ఉంటావు నేను వెళ్ళిపోతున్నా బాబు పైలవని చెప్పి బుద్ధులు జ్ఞానాలు చెప్పి భర్తతోనట్టుగా బయలుతున్నది అనురాధ దేవి భార్య భర్తరేమి రామ 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 భార్య భర్తరేమి రామ 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 పిల్లగాడు నిజమంత కాదు 7 ఏళ్ల పిల్లాడు రాళ్ళను తోలుకొని ఆగో తల్లిదండ్రుల పేరు కత్తున్నాడయ్యా ఓ పెద్దలారా ఓ పిల్లగా కళాకారులకు చేర్చింది ఈ ఒక్కళ్ళకు సావచ్చిందవ్వా సావచ్చ కథ